నా ప్రభువు చూసేవాడు. నువ్వు ఏ కష్టంలో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా, ఏ సంద్రములో ఉన్నా చూడగలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు చూశాడండి. కొండపై నుంచి యేసుక్రీస్తు తీక్షణంగా తన చిత్తము చేస్తూ సతమతమవుతున్న, సమస్య గుండా వెళుతున్న, సంద్రములో తల్లడిల్లిపోతున్న తన శిష్యులను చూశాడండి. నేను ప్రకటిస్తున్న దేవుడు కళ్ళుండి చూసేవాడండి. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నా కష్టం ఎవరు చూడటల్లా, నా బాధ ఎవరు చూడటల్లా, నా వేదన ఎవరు చూడటల్లా, నన్ను ఎవరు పట్టించుకోవట్లే, దేవుడు కూడా పట్టించుకోవట్లేదేమో, దేవుడు కూడా నన్ను లెక్క చేయట్లేదేమో. ఎస్, మనలో కొంతమందికి ఆ భావన ఉంటుంది. భర్త మంచివాడు కాదు కాబట్టి పట్టించుకునేవాడు కాదు, ప్రేమించేవాడు కాదు. భార్య మంచిది కాదు కాబట్టి, బాధ్యత లేనటువంటి వ్యక్తి కాబట్టి పట్టించుకోకపోవచ్చు, ప్రేమించకపోవచ్చు. చేతికి వచ్చినటువంటి పిల్లలు అండగా నిలబడవలసిన సమయంలో రెక్కలు వచ్చినాయి కాబట్టి వాళ్ళు ఎగిరిపోయి మిమ్మల్ని అనాథలుగా మిగిల్చేసి ఉండి ఉండొచ్చు. స్నేహితులు కూడా హ్యాండ్ చేసి ఉండొచ్చు. అర్థం చేసుకుంటాను, అండగా నిలబడతాను అన్నటువంటి వాడు కాస్త మోసం చేసి నేను ఒంటరిని చేసి వెళ్ళిపోయి ఉండొచ్చు. నన్ను పట్టించుకునేవాడు, ప్రేమించేవాడు, అర్థం చేసుకునేవాడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా అన్ను ప్రశ్నిస్తున్నట్లయితే ఉన్నాడు. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. తన శిష్యులు మిక్కిలి కష్టపడుతూ ఉండగా యేసయ్య చూశాడు. తమ్ముడు, చెల్లి, నీ కష్టాన్ని నేను ప్రాణంగా ప్రేమిస్తున్న నా యేసయ్య బహు జాగ్రత్తగా గమనిస్తున్నాడు. సహోదరుడా, సహోదరి, నువ్వు పడుతున్న కష్టాన్ని, నువ్వు కలిగి ఉన్నటువంటి వ్యాధిని, నువ్వు అనుభవిస్తున్నటువంటి బాధను నా ప్రభు అయిన యేసుక్రీస్తు బహు జాగ్రత్తగా గమనిస్తున్నాడు. గమనిస్తే ఏం లాభం బ్రదర్? సమాధానం ఇవ్వకుండా, గమనించే దేవుడు సమాధానం ఇవ్వకుండా ఎలా ఉంటాడు చెప్పండి? మిక్కిలి కష్టపడుతున్న తన శిష్యుల్ని యేసయ్య చూసి ఆయన ఏం చేశాడో తెలుసా మీకు? పేతురు, వచ్చి మిమ్మల్ని రక్షిద్దాం అనుకున్నాను, కానీ పడవ మీద తీసుకొచ్చేవాళ్ళు ఆ టైంలో ఎవరు లేకపోయేసరికి నేను రాలేకపోయాను. ఇలాంటి మాటలు సాధారణంగా మనం అంటూ ఉంటాం. సహాయం చేయాల్సిన సమయంలో సహాయం చేయకపోతే ఎందుకు సహాయం చేయలేకపోయామో కారణాలు, సాకులు మనం చెప్తాం. నా ప్రభువు సాకులు చెప్పేవాడు కానే కాదు. సహాయము చేయడానికి సిద్ధహస్తుడైనటువంటి నా ప్రభు యేసుక్రీస్తు ఆ రోజు ఏం చేశాడో తెలుసా? నీళ్ల మీద నడుచుకుంటూ వాళ్ళ దగ్గరికి వచ్చేసాడండి. అంటే అర్థం తెలుసా? ఊహించలేదు, తలంచలేదు, కల్లో కూడా అనుకోలేదు. ఎగసి పడుతున్నటువంటి ఆ తరంగాలను యేసుక్రీస్తు నీళ్ల మీద నడిచి వచ్చి అణిచివేస్తాడని, వారు కలిగి ఉన్న ఆపద నుండి వారిని విడిపిస్తాడని వారు కల్లో కూడా ఊహించుకోలేదు. యేసయ్య నీళ్ల మీద నడిచి వస్తాడని. ప్రియ సహోదరి, సహోదరుడా, నేను ప్రకటిస్తున్న నా ప్రభు నీ జీవితంలో ఆయన చేయబోయే ఆశ్చర్య కార్యము, ఆయన చేయబోయే అద్భుతము పొందుకున్న తర్వాత నువ్వు అంటావు, కల్లో కూడా అనుకోలేదు నా ప్రభువు నన్ను ఇంతగా ఆదరిస్తాడని, ఇంత అద్భుతంగా నాకున్న ఈ కష్టంలో నుండి విడిపిస్తాడని కల్లో కూడా ఊహించలేదు.